వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేవాటికి ప్రధానంగా ఈ యొక్క వీడియోలో లైబ్రేరియన్ జాబ్స్ అంటే నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ప్రధానంగా కొన్ని పోస్టులకు అయితే మనకి వివిధ రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి లైబ్రేరియన్ జాబ్స్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఉన్నటువంటి అప్డేట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. సో ఇది వచ్చేవాటికి 4 స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటూ ఇక్కడ మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటీస్ ఆన్ నాన్ టీచింగ్ పోస్టింగ్స్ అనమాట. సో ప్రధానంగా సీనియర్ మేనేజర్ అండ్ మేనేజర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ డిజైర్డ్ డొమైన్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ అనేది అడగడం జరిగింది. అంటే క్వాలిఫికేషన్స్ సంబంధించి సీనియర్ మేనేజర్ అండ్ మేనేజర్ ఇన్ కార్పొరేట్ అండ్ కమ్యూనికేషన్స్ రిలేషన్స్ ఆఫీస్ అనమాట. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ అకాడమిక్ ఆఫీస్ అనమాట. సీనియర్ మేనేజ్మెంట్ అండ్ మేనేజర్ ఇన్ ప్లేస్మెంట్స్ ఆఫీస్. సీనియర్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఆఫీస్. మేనేజర్ ఇన్ పబ్లికేషన్ ఆఫీస్. సీనియర్ మేనేజర్ అండ్ మేనేజర్ ఇన్ అకాడమిక్ సర్వీస్ ఆఫీస్. సో మనకు కావాల్సింది ఇక్కడ వచ్చింది లైబ్రేరియన్ ఎఫిషియెంట్లీ మేనేజింగ్ ది లైబ్రరీ రిక్వైర్మెంట్స్ అంటూ క్లియర్గా కూడా మనకి క్వాలిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ కంప్యూటర్ సెంటర్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంటూ కూడా మనకి వివిధ రకాలు ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ ప్రధానంగా వచ్చేప్పటికి లైబ్రరీకి సంబంధించి ఒక వేకెన్సీకి సంబంధించి అయితే ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా మనం ఇంకో నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ అంటూ క్లియర్గా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాడికి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 21 డేస్లో మనం ఈ యొక్క పబ్లికేషన్ అయినటువంటి 21 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ 3 వీక్స్ లోపు మనం అప్లై చేసుకోవాలంటూ కూడా క్లియర్గా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్కి సంబంధించి కూడా 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు సంబంధించి సైంటిస్ట్ ఈజ్ కంప్యూటర్ సైన్స్, సైంటిస్ట్ బి లైబ్రరీ సైన్స్ లైన్ వేకెన్సీ అంటే మనకి క్లియర్గా 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ అనమాట. 10th లెవెల్ పే అనమాట. 1,77,000 వరకు కూడా ఉంది అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ 1 లైబ్రరీ సైన్స్, ఇక్కడ ఈ గ్రూప్ బి జాబ్ అనమాట. 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అనమాట. సో 7th పే స్కేల్ 1,42,000 వరకు కూడా ఉంది. ఇంకా పర్సనల్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట. సో అసిస్టెంట్ అన్రిజర్వ్డ్ ఒక పోస్ట్ ఉందన్నమాట. సో ఇది ప్రధానంగా మనకు సంబంధించి ఎవరికైతే ఈ యొక్క రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఏజ్ లిమిట్ కానివ్వండి, ఇవన్నిటికీ ఏజ్ రిలాక్సన్స్ సంబంధించి ఇంప్లికేబుల్ అయితే క్లియర్గా అయితే. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి కేటగిరీ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఒక్కో పోస్ట్కి సంబంధించి మనకి పొజిషన్ అండర్ యూఆర్ కేటగిరీ అంటూ క్వాలిఫికేషన్ MLIB MLIC ఈక్వలెంట్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందనమాట. అది ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు కూడా మామూలుగా ఫ్రెషర్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ డిస్క్రిప్షన్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా లైబ్రరీ సైన్స్ దీనికి సంబంధించి ఇంకోటి వచ్చేవాటికి దీనికి కూడా MLIC ఆర్ BLIC అనమాట. ఈక్వలెంట్ 8 years ఎక్స్పీరియన్స్ దాకా కూడా అడగడం జరిగింది. సో ఫ్రెషర్ కూడా మనం అప్లై చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేవాటికి విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిని, ఇక్కడ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ బ్యాక్లాగ్ టీచింగ్ అండ్ సపోర్టింగ్ పోస్ట్ అంటూ క్లియర్గా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో టీచింగ్ పోస్టుకు సంబంధించి హిందీ, స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్, ఎర్త్ సైన్స్, కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇలా మనకి రకరకాలుగా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఇది క్లియర్గా కూడా ఉంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉందన్నమాట. ఇక్కడ 13th అనమాట పోస్ట్ కోడ్ వచ్చేప్పటికి. సో మనకి ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇది. దీనికి సంబంధించి క్లియర్గా ఇటువంటి PDF మనకి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి 55% స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలంటూ ఇక్కడ రావడం అడగడం జరిగిందనమాట.
సో క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ వస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి కూడా 500 దాకా ఉందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అడల్ట్ చైల్డ్ టెక్నికల్ పోస్ట్స్ సంబంధించి క్లియర్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్ అనమాట. నెట్ స్లెట్ ఇవి క్వాలిఫై ఉండాలంటూ కూడా క్లియర్గా ఇవ్వడం. బ్యాక్లాగ్ పోస్టులు కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ. సో ఇది మనకి ప్రధానంగా ఈరోజు ఇవ్వండి. స్కోర్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇచ్చాడు. అప్లికేషన్ ఫామ్ ఇదిగోండి, అన్నీ ఫిల్ చేసేసేయాలి. ఫిల్ చేసేసి వీటికి అటాచ్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో అన్నీ అటాచ్ చేసేసి మనం పంపించేసే. అకాడమిక్ స్కోర్ ఆధారంగా 80 మార్క్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఆధారంగా 10 మార్క్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇంకో 10 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ వెయిటేజ్ లెక్క తీసుకోవడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది మనకు ప్రధానంగా ఈరోజు లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించిన వివిధ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.